everyone. I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. ఈరోజు లేడీస్లో ఎదురయ్యే కామన్ ప్రాబ్లం అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని ఫాలో అవుతూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇవన్నీ కూడా మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళందరికీ కానీ ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాము. సో కమింగ్ టు ద టాపిక్, ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ థింగ్ కూడా ఉంటుంది. అంటే నార్మల్గా ఫిజియలాజికల్గా కూడా పీరియడ్స్కి ముందు కానీ ఓపులేషన్ టైంలో కానీ అండ్ పీరియడ్స్ అయిన తర్వాత కొన్ని రోజుల మధ్యలో కానీ రావచ్చు. అయితే నార్మల్ డిశ్చార్జ్కి అబ్నార్మల్కి తేడా ఎలా తెలుసుకోవాలి? నార్మల్ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా వైట్ కలర్లోనే ఉంటుంది అండ్ దానికి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. అదే ఇప్పుడు అబ్నార్మల్ అసలు ఎందుకు ఫామ్ అవుతుంది? నార్మల్ డిశ్చార్జ్ కూడా ఎందుకు అంటే స్వెట్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి జెనైటల్ ఏరియాలో. సో దాని నుంచి ఏర్పడే సెక్రీషన్సే ఇలా బయటకు వస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద నార్మల్ థింగ్. సో ఎప్పుడు అబ్నార్మల్ అనుకోవాలి? ట్రైకోమోనస్ వెర్జినైటిస్ అనేది ఉంటుంది. అందులో ఎల్లో ఫ్రాతీ అంటే నురుగులాగా ఎల్లో కలర్లో వచ్చి అది బాగా ఇచ్చింగ్గా ఉండడం అండ్ బ్యాడ్ స్మెల్ రావడం, ఫిషీ స్మెల్ లాగా రావడం, ఇవన్నీ దీని సిమ్టమ్స్. అప్పుడు వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఇంకొకటి క్యాండిడియల్ వెజైనైటిస్ అంటే ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇందులో అయితే పెరుగులాగా కర్డీ వైట్ డిశ్చార్జ్ ఉండి బాగా ఇచ్చింగ్ ఉంటుంది అండ్ అక్కడ స్కిన్ అంతా కూడా రెడ్గా అయిపోవడం, యూరిన్ పాస్ చేసినప్పుడు బాగా మంటగా ఉండడం జరుగుతాయి. సో ఇవి అబ్నార్మల్గా పరిగణిస్తాం అన్నమాట. మన నెక్స్ట్ వీడియోలో వీటిని ఎలా గుర్తించాలి, వీటికి ట్రీట్మెంట్ ఏంటి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.